తెలంగాణ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజ్ఞాపన పత్రాన్ని అందించారు. అనంతరం డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కోతూరు రవీందర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ 5 సమస్యల్ని పరిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో శాంతి సామరస్యాలతో జీవిస్తారన్నారు. ఈ 5 పథకాలకు పూలే అంబేద్కర్, సాహు మహారాజ్, కాంచీరాముల పేర్లు పెట్టి ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసి రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలుగా బతుకుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ ప్రజల జీవితాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మార్పును తీసుకురావాలని కోరారు. ఈ డిమాండ్లను నెరవేర్చుకుంటే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా రిలే నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు, నిరసన ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి, జిల్లా కోశాధికారి చిల్లపాక నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కుర్రి స్వామినాథన్, గుండ్ల ఓంకార్, రత్న రమేష్, బండారి దశరథం, బోయిని ప్రసాద్, చెరుపల్లి నవీన్, లాపాక రవి, రవీందర్లు పాల్గొన్నారు. కోటి కుటుంబాలు ఉంటాయి. వాళ్లకు ప్రాథమికంగా రాజ్యాంగంలో ఉన్న విలువలు, మౌలిక వసతులు, విద్య, వైద్యము, భూమి, ఇల్లు, ఇట్లా అవన్నీ మౌలిక వసతులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలి సార్. వైద్యము, కార్పొరేట్ వైద్యాన్ని ఇవ్వాలి. ప్రతి గ్రామంలో హాస్పిటల్ కట్టియాలి. అంతేకాకుండా ఉపాధి, వారి వారి అర్హతలను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళ అర్హతను బట్టి పనులు కూడా గౌరవప్రదమైన పని కల్పించాలి. దానివల్ల కొంచెం సమాజంలో కొంచెం ఆర్థికంగా ఎదుగుతారు. అంతేకాకుండా 200 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. ఖచ్చితంగా 4 గదుల ఇల్లును కట్టాలి. 200 గజాలతోటి 4 గదుల ఇల్లును కట్టియాలి. భూమి కూడా నీటిపారుదల ఉన్న భూమిని కట్టియాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దీన్ని అమలు పరిచేటట్టు చూపించాలి. నేడు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు కలెక్టరేట్లకు వినతి పత్రం, విజ్ఞాపన పత్రం ఇవ్వమని రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటిదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు అండ్ ఈబీసీలు దాదాపుగా 1 కోటి కుటుంబాలు ఉంటాయి. వారి యొక్క మౌలిక వసతులైన విద్య, వైద్యము, భూమి, ఇల్లు, ఉపాధులు రంగాలలో తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిపోయారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు అమలు పరచలేదు. అందుకనే మరి దీన్ని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఆలోచించి ఖచ్చితంగా దీన్ని అమలు పరచాలి. ఇది రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నది కనుక మరి పేదలందరికీ, మధ్యతరగతి ప్రజలందరికీ మరి అందరికీ విద్య, ఉచిత నిర్బంధ విద్య కావాలి, కంపల్సరీ దాన్ని అందించాలని మరి కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి వైద్యం అందించాలి, కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి, ప్రతి గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టియాలి. అదేవిధంగా ఉపాధి కల్పించాలి. వారి విద్యా అర్హతల ప్రకారం వారికి ఉపాధి కల్పిస్తే మరి వాళ్ళు ఈ సమాజంలో ఆర్థికంగా కొంత ఎదిగి వాళ్ళు గౌరవంగా బతుకుతారు. అంతేకాకుండా ప్రజలందరికీ మరి 1 ఎకరం భూమి, నీటి సౌకర్యంతో గల భూమి కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఉపాధి, మరి ఇల్లు 200 గజాల చదరపు గజాల ఇల్లు, 4 గదుల ఇల్లును కూడా ఇవ్వడం ద్వారా ఈ సమాజంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఈబీసీలందరూ మరి ఆత్మగౌరవంతో బతుకుతారు. దానివల్ల సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆర్థికంగా ఎదిగి వాళ్ళ జీవనంలో మార్పు జరుగుతుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ పథకాలన్నీ అంబేద్కర్, పూలే అంబేద్కర్, సాహు మహారాజ్, కాంచీరామ్ పేరుల మీదుగా పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.